ఫ్రెండ్స్ ఇప్పుడు యూట్యూబ్ లో యువ సామ్రాట్ రవికి మరియు హర్ష సాయికి అయితే పెద్ద గొడవ జరుగుతుందన్నమాట. ఇది మీలాగా నాలాగా యూట్యూబర్లు మాట్లాడుకోవట్లేదు, నార్మల్ గా క్రియేటర్స్ ఎవరు మాట్లాడుకోవట్లేదు. దాదాపు TV5 ఉండొచ్చు, TV9 ఉండొచ్చు, పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఒకటే, హర్ష సాయి పెద్ద ఫ్రాడ్, తను బెట్టింగ్ ద్వారా నెలకి 80 లక్షలు సంపాదించి ముష్టి ₹1,00,000 మొహానేసి బేభత్సమైనటువంటి హైప్ తెచ్చుకుంటూ అనేటటువంటిది అయితే బాగా వినపడుతుంది అనమాట. ఈ మాట నేను అనట్లేదు, యువ సామ్రాట్ డైరెక్ట్ గా అంటుండో, తను విత్ ఇన్ ప్రూఫ్స్ తో అయితే తను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుండో. సో అన్న కూడా ఒకటి ఉందబ్బా, ఎవడైనా తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పి మనం క్వశ్చన్ చేయకూడదు. ఒకవేళ తప్పు అని చెప్పాను అనుకో, మనం తప్పుడు కాలం అయిపోతాం, మనమైతే పచ్చి బూతులు అయితే తినాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈయన కూడా చాలా మంది పచ్చిగా తిడుతున్నారు, నీ ఇంటికి వచ్చి కొడతాం అంటున్నారు, నిన్ను బయటకు వచ్చి తొక్కుతాం అంటున్నారు. తనే మాట్లాడలేదు అనమాట, విత్ ప్రూఫ్స్ తో మాట్లాడిండు. ఇగో ఇక్కడ మీకు చూపిస్తాం, చూసారు స్క్రీన్ షాట్లు, ఇవన్నీ తను చెప్పినవి. ఇక హర్ష సాయి ఈ విధంగా చాలా అంటే చాలా బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తుండు. దాదాపు ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా తనకి వారానికి 10 లక్షల కన్నా ఎక్కువగా వస్తాయి. ఈజీగా నెలకి 80 లక్షల పైగా వస్తాయి. ఆ 80 లక్షల్లో కనీసం 10 లక్షలు కాదు, 5 లక్షల మట్టికే ఖర్చు పెట్టి తను బిల్డప్ ఇస్తుండు. తను హీరోలాగా తను పోర్ట్రేట్ చేసుకుంటుండు. మొన్నటిదాకా రియల్ హీరో అన్నాడు, ఇప్పుడు చూసుకున్నట్లయితే రియల్ హీరో అయిపోయిండు. మీరు రోజంతా గుడ్డలు దించుకుంటే కనీసం నెలకి 30,000 సంపాదించడం కష్టంగా ఉన్నటువంటి ఈ సమయంలో లక్ష చేసి తను ఎలా ఇవ్వగలుగుతుండే? ఈ మాత్రం లాజిక్ మీరు ఎలా ఆలోచించట్లేదు? అదే యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటే ఎంత ముఖ్యం ములిగినా కానీ బేభత్సమైనటువంటి డబ్బులు అయితే రావన్నమాట. చాలా మంది క్రియేటర్స్ ప్రమోట్ చేస్తున్నారు, కానీ జెన్యూన్ గా ప్రమోట్ చేస్తారు. రీసెంట్ గా నా అన్వేషణకి భయా సన్నీ యాదవ్ కి గొడవైనప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నా అన్వేషణకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. భయా సన్నీ యాదవ్ ని పచ్చిగా తిట్టారు. ఎందుకు? తను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుండు అనేటటువంటి ఒకే ఒక రీజన్ వల్ల. ఆ టైంలో చాలా మంది క్రియేటర్స్ కూడా ఇందులోకి లాగినాం అనమాట. కానీ కొంతమంది క్రియేటర్లు అయితే మేము ఇక బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది క్రియేటర్లు సిగ్గు లేకుండా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు కొట్టుకుంటున్నారు, కానీ పెద్ద తలకాయని మర్చిపోయారు. ఆ పెద్ద తలకాయ హర్ష సాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. తను చాలా మంచోడు బ్రో, లేదా వాళ్ళకి సాయం చేస్తారు బ్రో. నీ మొహానికి నువ్వు ఎప్పుడైనా ఒక ₹1,00,000 ఎవరికైనా ఇచ్చినావా? ఒక ₹10 నువ్వు ఎవరికైనా ఇచ్చినావు? తను లక్షలు ఇస్తుండో అలాంటి క్వశ్చన్ చేయడానికి మీకు నోరు ఎలా వస్తుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. బెట్టింగ్ గురించి మాట్లాడుకోవాలంటే విత్ ఇన్ ప్రూఫ్స్ తో తను చెప్తున్నా అనమాట. మీరు 10,000 ఇన్వెస్ట్ చేయండి, ₹1,00,000 కొట్టండి. మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేయండి, 10 లక్షలు కొట్టండి అనేటటువంటిది అయితే తను బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ మాట్లాడడం జరుగుతుంది అనమాట. దాని ద్వారా ఎంతమంది బెట్టింగ్ కి అడాక్ట్ అవుతున్నారు, తను నమ్మినటువంటి కొంతమంది ఉంటారు అనమాట. చిన్న పోరగాళ్ళు, కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు. మా హర్ష సాయి యూతుండు, మా దేవుడు యూతుండు, మా రియల్ హీరో యూతుండు అని చెప్పి ముందు వెనక ఆలోచించకుండా, నాన్నకు తెలియకుండా అకౌంట్ లో డబ్బులు కాజేసి, అమ్మకు తెలియకుండా గల్లాపెట్లో ఉన్నటువంటి డబ్బులు తీసి ఆ బెట్టింగ్ యాప్స్ మీద ఇన్వెస్ట్ చేసి అమ్మ నాన్న ముందు తలెత్తుకోలేక, ఊర్లో అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది ఫ్రెండ్స్. సో ఒక్కడికి న్యాయం చేసి ఇంకో 10 మందికి అన్యాయం చేయడం అయితే కరెక్ట్ కాదు కదా. ఇదంతా నేనంటలేదు, ఈ రవి గారు, ఈ యువ సామ్రాట్ గారు అయితే ఈయనైతే బాగా తగులుకుండా అని చెప్పొచ్చు అనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా తప్పకుండా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నా ఒపీనియన్ చెప్పాలంటే మట్టికి మొన్నటిదాకా మనోడు ఫస్ట్ హర్ష సాయి, నేను ముందు నుండి ఇదే చెప్తాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇదే చెప్తాను. ఫస్ట్ లో ఫిట్నెస్ వీడియోలు చేసేవాడు, సెక్స్ ఎడ్యుకేషన్ అని, ఎలా నిద్రపోవాలి, ఎలా మంచిగా ఉండాలి అనేటటువంటి వీడియోలు చేసిండు. తర్వాత సాయం వీడియోలు చేయడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత ఫ్రీ పెట్రోల్ బంక్ వీడియోలు చేయడం, ఒక్కొక్కడికి ఎకరం ల్యాండ్ ఇవ్వటం, ఒక్కొక్కరికి గేదెలు కొని పెట్టడం, కొంతమంది నార్మల్ పీపుల్ తెస్తపై స్టార్ హోటల్లో తినిపించడం. ఇది అంత ఈజీ పని కాదు ఫ్రెండ్స్. దాదాపు దీనికి లక్షల్లో ఖర్చు అయితే మనోడు ఒక ₹10 ముష్టి వేసి ఆ ₹10 ఆశతో దాదాపు లక్షలు సంపాదిస్తుంటారు. ఇంకొంతమంది చేసేటటువంటి వాదన ఏంటి అంటే, రాజకీయ నాయకులు ఉన్నారు, వీళ్ళంతా కూడా దోచుకుంటున్నారు కాబట్టి అంటే రాజకీయ నాయకులు అంటున్నారు, హీరోలు అంటున్నారు అనమాట. హీరోలు ఎవరు కూడా అన్యాయంగా సంపాదించలే, వాళ్ళు నటించినటువంటి సినిమాకే వాళ్ళు సంపాదిస్తున్నారు అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళేమి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయట్లా, ఒకళ్ళ జీవితాన్ని ఏ హీరో కూడా నాశనం చేయట్లా. అక్కడ ఉన్నటువంటి ప్రభాస్ దగ్గర నుండి ఇప్పుడు ఉన్నటువంటి సంపూర్ణేష్ బాబు దాకా మీరు చూసుకోండి, వాళ్ళు ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయట్లేదు. మీరు నా అభిమాని అయితే ఇందులో ఇన్వెస్ట్ చేయండి, ఇందులో డబ్బులు సంపాదించండి అని చెప్పి వాళ్ళ అభిమానుల్ని పోట్రేగించట్లా, సంకనాకించట్లా. కానీ మన హర్ష సాయి అయితే సంకనాకిస్తున్నా అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది నా ఒపీనియన్. మీరు వెళ్ళి కింద బూతులు తిట్టొచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు అనమాట. కానీ జరుగుతుంది అయితే ఇదనమాట. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవటం నేనైతే ముందుంటా. నా సపోర్ట్ అయితే ఖచ్చితంగా యువ సామ్రాట్కే ఉంటుంది. తాను ఒంటరిగా ఒక సింహంలాగా పోరాటం చేస్తుంటాడు. బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసే లుచ్చాకల్లా తిత్తి తీయాలని చెప్పి తాను చేస్తున్నటువంటి పోరాటానికి నేను ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటా. మీరు నాతో సపోర్ట్గా ఉంటారు అయితే డెఫినెట్లీ ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, మరి ఉంటాను, నమస్కారం.